నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ లైవ్ షో విత్ సురేష్ కొచాటిల్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. ఈ షోకి ఒక కారణం ఉంది. ఎందుకంటే యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఆయన నిన్న వచ్చి 3:30 గంటలు అంటే 3:30 గంటలే ఉన్నారు. చాలా క్విక్గా వచ్చారు, అంతే క్విక్గా వెళ్ళారు. ప్రధానమంత్రితో మాట్లాడారు. జనరల్గా ఇలాంటి హై అండ్ ప్రొఫైల్ ఉన్న లీడర్స్, గ్లోబల్ లీడర్స్ వాళ్ళ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అంతా 6 నెలల ముందు ఖరారవుతుంది. అన్ని టైం ప్రకారం నడుస్తాయి. కానీ ఇది అన్షెడ్యూల్డ్ విజిట్ లాగానే అనిపించింది. కారణాలు బయటికి రకరకాలు చెప్తున్నారు. ఏంటంటే ఏదో 2 దేశాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందాలకు సంబంధించి ఆయన అంత అర్జెంటుగా విమానంలో బయలుదేరి ఇవాళే వచ్చి ప్రధానమంత్రితో మాట్లాడకల కారణాలు వేరే ఉన్నాయి. ఆ వేరే కారణాలు ఏంటి, ఎందుకంత హడావిడి విజిట్, యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ హిమ్ టు విజిట్ భారత్, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచాటిల్ గారు. నమస్తే సురేష్ జీ. నమస్కారం. షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పేరు పెద్దదే, ఆయన ప్రొఫైలు పెద్దదే. కరెక్ట్. ఇప్పుడు జరిగింది ఏంటంటే చాలామంది మన దేశంలో ఒకటే కాదు, చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా కొంచెం పజిల్ అయిపోయారు. మీరు చెప్పినట్లు ఒక విజిట్ ఎప్పుడు జరుగుతున్నప్పుడు, ఒక ఎస్పెషలీ ఆ లెవెల్లో ఉన్న ఒక ప్రెసిడెన్షియల్ లేకుంటే ప్రైమ్ మినిస్టరియల్ విజిట్ నడుస్తున్నప్పుడు అది 6 నెలల నుంచి ఒకసారి సంవత్సరం ముందే డిసైడ్ అవుతుంది మొత్తం అజెండాతో సహా. మినిమం 3 నెలలు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా ఫ్రీగా ఉండాలి, ఇక్కడ డెలిగేషన్స్ ఫ్రీగా ఉండాలి, అగ్రిమెంట్ ఏం చేయబోతున్నారు దాన్ని బట్టి డీటెయిల్స్ అంతా రాసి రెడీగా జాయింట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎందుకు ఏం చేశారు, ఎందుకు చేస్తున్నారని ఎవరికి తెలియదు. టక్మన్ వచ్చారు, టక్మన్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 3:30 గంటలు, దుబాయ్ నుంచి ఇక్కడికి. అంత టైం ఇక్కడ మీటింగ్ కూడా తీసుకున్నారు. 7 గంటలు ట్రావెల్ చేశారు 3:30 గంటల మీటింగ్కి. ఎప్పుడు జరగదు. సరే ఆయన ఇంకెక్కడైనా వచ్చి వెళ్తున్న రూట్లో అక్కడ దిగినంటే ఇంకోటి కాదు, దుబాయ్ నుంచి వచ్చిండ్రు, కలిసి మళ్ళీ తిరిగి దుబాయ్కి వెళ్ళిపోయారు. వెరీ స్పెసిఫిక్. ఆయనతో పాటు అక్కడ క్రౌన్ ప్రిన్స్ నెక్స్ట్ ఇన్ కమాండ్ ఆయన కూడా వచ్చి తోడు, ఈజ్ ఆల్సో ద ఫారెన్ మినిస్టర్. అది కాకుండా అబుదాబి ట్రస్ట్ వాళ్ళ అన్నికంటే ఇన్వెస్ట్మెంట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు వచ్చారు. అక్కడున్న డీబీ పోర్ట్ వాళ్ళది, డీబీ పోర్ట్ వాళ్ళది, వాళ్ళంతా రోయల్ అంతా ఒక 7 ఎమిరేట్స్ కదా వీళ్ళు, 7గురిది ఉంటుంది రోల్ దీంట్లో. వీళ్ళందరూ వచ్చారు, ఒప్పందం చేశారు, ఒక 5-6 పాయింట్ల మీద ఒప్పందం చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరు అడుగుతుందంటే ఏంటి ఒప్పందం, ఏం చేశారు అని. కానీ ఇప్పుడు అందరు అంటున్నారు ఏంటంటే ఈ ఒప్పందం కాదు ఇంపార్టెంట్, ఏం చేయలేదు, ఏం మాట్లాడలేదు బయట, దానికి అసలు బయట బ్రీఫింగ్ దాని మీదే కదండి. ఎందుకంటే ఏదో జరిగింది. స్పెసిఫిక్లీ మనం చూడాల్సింది ఏంటంటే, మనం దీనికన్నా ముందు కూడా యమన్ గురించి మాట్లాడుతున్నప్పుడు బహుశా ఒక 2-3 వారాల ముందు యమన్లో జరిగిన గొడవలతో సహా అక్కడ సౌదీ అరేబియా యుఏఈ నుంచి పంపించిన వెహికల్స్, అంటే వాళ్ళ ఆర్మీ కోసం, అంటే అక్కడున్న వాళ్ళ సదర్న్ ట్రాన్సిషనల్ కమాండ్ కోసం పంపించిన వెహికల్స్ని బాంబ్ చేశారు సౌదీ అరేబియా. ఇవాళ దాకా ఒక అరబ్ కంట్రీ, పెద్ద అరబ్ కంట్రీ ఇంకొక అరబ్ కంట్రీ మీద దాడి చేయడం చాలా రేర్. అది కూడా మిడిల్ ఈస్ట్, అరుదు, చాలా అరుదు. మిడిల్ ఈస్ట్లో అక్కడెక్కడ వాళ్ళు లెబనాన్ వైపు, ఈజిప్ట్ వైపు అంతా కొట్టుకున్నారు, కానీ ఇక్కడ జరగలేదు ఎప్పుడు అట్లాంటిది. ఇది ఒక మొత్తం మిడిల్ ఈస్ట్ క్యాల్కులేషన్ అంతా మార్చేసింది కంప్లీట్గా. ఎందుకు మార్చిందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది వాజన్ గారు చూడాలంటే ఒక జియో పొలిటికల్ యాంగిల్ నుంచి మీరు చూడాల్సి వస్తుంది దీన్ని. ఎట్లాంటి యాంగిల్, సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్న ఎవరెవరిని మిడిల్ ఈస్ట్లో. ఒకటి, వాళ్ళకి ఖతార్కి చాలా బాగా రిలేషన్షిప్ ఉంది, ఖతార్కి యుఎస్కి బాగా రిలేషన్షిప్ ఉంది, వాళ్ళ రిలేషన్షిప్ చాలా బాగా బిల్డప్ చేసుకున్నారు. ఇటువైపు సౌదీ అరేబియా పాకిస్తాన్ని మొన్న ఒక ఒప్పందం చేశారు, కానీ ఆ ఒప్పందం అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు, ఎందుకంటే దీనికన్నా ముందు కూడా ఒప్పందం ఉండే. ఏది మేము వీళ్ళ సైన్యాన్ని పంపించడం, మిలిటరీని పంపిస్తాం, అది కాదు, ఒకరి మీద అటాక్ చేస్తే ఇంకొకరి మీద అటాక్ చేసినట్లు ఉంటుంది, లైక్ నాటో చేసుకున్నట్టు. దాంట్లో ఇప్పుడు టర్కీ కూడా దూరారు, మేము కూడా వస్తామని చెప్పేసి. కానీ సౌదీ అరేబియా రియాక్ట్ కావట్లేదు ఇంకా, ఎందుకంటే టర్కీ వాళ్ళకి ఇంకా పెద్ద హెడేక్. క్యాలిఫేట్ వాళ్ళు, ఒరిజినల్ క్యాలిఫేట్, రేపు సౌదీ అరేబియాని పక్కన కూర్చోబెట్టి మేమే పెద్దదని చెప్తున్నారు. ఇది జరుగుతుందన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఒప్పందంలో జరిగిన అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒకటి డిఫెన్స్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటి డిఫెన్స్ అగ్రిమెంట్? చాలా క్లియర్గా, ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు డిఫెన్స్ అగ్రిమెంట్స్ గురించి
ఒప్పందంలో ఏం చెప్పారని కాదు, ఒప్పందంలో చెప్పిన దాని వెనక ఏముందని చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్ చేశారు, ఎంఓయు కాదు, లెటర్ ఆఫ్ ఇంటెంట్. దీన్ని ఫార్మల్ అగ్రిమెంట్గా ఇంకా మార్చుకుంటారు ఒక 2-3 నెలల్లో. ఇది ఒక సింగిల్ పేజ్ ఉంటుంది, ఫార్మల్ అగ్రిమెంట్ ఏమో ఒక 500 పేజీలు ఉంటుంది. ఏం చేయబోతున్నారు స్పెసిఫిక్గా. బిట్వీన్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆన్ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్. నా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వాళ్ళకి డిఫెన్స్ ప్రొడక్షన్ ఎక్కువ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మిసైల్ కావాలి కన్నా, డ్రోన్స్ కావాలన్నా, ఈవెన్ వెహికల్స్ తయారు చేయాలంటే వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. 27% జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్. అది కూడా దుబాయ్లో ఏం లేదు, మిగతా ఎమిరేట్స్లో ఉంది అనమాట ఆయిల్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది చాలా క్రూషియల్గా ఉండిపోతుంది. అది సైన్ చేసిన అన్ని అగ్రిమెంట్స్ కన్నా ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింక్ ఈజ్ దిస్ డిఫెన్స్ అగ్రిమెంట్. భారతదేశం నుంచి ఏమేం తయారు చేసి యుఏఈకి ఇస్తారు, ఎక్కడ డెలివర్ చేస్తారు, అది కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి డైరెక్ట్ యుఏఈకి అక్కర్లేదు, సొమాలీలాండ్లో డెలివర్ చేసేసేయండి, అక్కడ పడేసేయండి అంటారు వీళ్ళని. మనం అక్కడ పంపించేస్తాం, పేమెంట్ మనకు వచ్చేస్తుంది యుఏఈ నుంచి. మన డిఫెన్స్ ఇండస్ట్రీ ప్రాస్పర్ అవుతుంది. సో యుఏఈ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోమాలీలాండ్. ఆల్రెడీ దేర్, ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఇజ్రాయెల్ దానికన్నా ముందు వాళ్ళు రికగ్నైజ్ చేశారు. కానీ చాలామంది తెలియకుండా పోయింది ఏంటంటే అక్కడ ఆల్రెడీ యుఏఈ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా అక్కడ ఉంది సోమాలీలాండ్లో. ఎందుకంటే సోమాలియా నడుమైన గొడవ దీనికన్నా ముందు మనం మాట్లాడాం. సోమాలీలాండ్లో ఒక పార్ట్ ఆఫ్ సోమాలియా ఉండే ముందు, తర్వాత వాళ్ళు మర్జ్ అయిన తర్వాత ఇప్పుడు డీమర్జ్ చేసుకున్నారు ఒక 30 సంవత్సరాల ముందు. దే ఆర్ ద ఓన్లీ డెమోక్రసీ ఇన్ దాట్ ఏరియా. హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఇస్లామిక్ నేషన్స్లో కూడా ఓన్లీ డెమోక్రసీ అయి ఉండొచ్చు బహుశా. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు దాన్ని. రెడ్ సీకి ఒకవైపు యెమెన్, ఇటువైపు ఆఫ్రికా. ఈ రెడ్ సీ కంట్రోల్ చేయాలంటే ఇజ్రాయెల్ ఇక్కడ వచ్చి కూర్చుంటే యెమెన్ నుంచి ఏదైనా మిసైల్ ఫైర్ చేస్తే వీళ్ళు ఇక్కడి నుంచే డీల్ చేసుకుంటారు, వాళ్ళు ఇజ్రాయెల్ దాకా వెళ్ళక్కర్లేదు. చాలా క్రూషియల్ అన్నమాట. దానికోసం ఫస్ట్ కంట్రీ, ఇజ్రాయెల్కి చాలా ప్రధానమైంది. దానికోసం ఇజ్రాయెల్ ఫస్ట్ కంట్రీ రికగ్నైజ్ చేశారు సోమాలీలాండ్ని. 35 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ డెమోక్రసీ ఉంది, చాలా మంచి జ్యుడిషియరీ ఉంది, పార్లమెంట్ ఉంది, విచ్ ఇస్ వెరీ వెరీ రేర్ ఆ ఏరియాలో. అదే టైంలో సోమాలియాలో గొడవ కొట్టుకుంటున్నారు. సోమాలియాని ఫండ్ చేసేది ఇప్పుడు సౌదీ అరేబియా. యుఏఈ సోమాలి ల్యాండ్ని సపోర్ట్ చేస్తున్నారు. సేమ్ థింగ్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యెమెన్. దాంతోపాటు ఇజ్రాయెల్ కూడా దూరిపోయారు. మీకు గుర్తుంటుంది అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఫ్లోట్ చేసిన ఒక అకార్డ్ ఉంది. ఈ అబ్రహాం అకార్డ్ని వాసుదేవన్ గారు, యుఏఈ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ అబ్రహాం అకార్డ్స్. సౌదీ అరేబియా ఆల్మోస్ట్ సంతకం పెట్టడానికి వచ్చినప్పుడే గాజా ప్రాబ్లం మొదలైంది. దీనికన్నా ముందు కూడా చెప్పుంటాను నేను, ఎల్ఆల్ ఎయిర్క్రాఫ్ట్ ఇజ్రాయలీ ఎయిర్లైన్, నేషనల్ ఎయిర్లైన్ వచ్చి ల్యాండ్ అయ్యారు. ఎక్కడ? అబుదాబిలో, దుబాయ్లో, చాలా చోట్ల ల్యాండ్ చేశారు వాళ్ళు. సో అక్కడే మనకు తెలిసిపోతుంది వీళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి. ఇజ్రాయెల్ అండ్ యుఏఈ ఒక కొత్త ఒప్పందం మీద వస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్కి మేజర్ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే గాజాని మొత్తం ఫినిష్ చేసేసారు. గాజాలో ఇప్పుడు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టబోతున్నారు మన ప్రపంచ పోలీసు. దాంట్లో మనల్ని కూడా పిలిచారు, ఒక $1 బిలియన్ పెట్టండి, మేము షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఇచ్చేస్తాం, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మనం మొత్తం అందరు కలిసి గాజా స్టిల్ దేర్ కదా సార్. ఏం సార్, హమాస్ ఉంది కదా ఇంకా ఇక్కడ. వాళ్ళ ప్రెజెన్స్ అంతా పోయింది, కంప్లీట్గా పోయింది. ఇంకా సీజ్ ఫైర్ ఉంది అక్కడ, వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు. సో ఆ పరిస్థితుల్లో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ గాజానికి సెకండ్ పాయింట్ అక్కడికి వద్దాం మనం. ఇప్పుడు మనం ఉన్నది యుఏఈ దగ్గర. అవునవును. ఇప్పుడు యుఏఈ చేయబోతుంది ఏంటంటే వీళ్ళు మెయిన్గా వీళ్ళకి కావాల్సింది డిఫెన్స్ ఎక్విప్మెంట్. అది వీళ్ళు యుఎస్ దగ్గర నుంచి కొనాలనుకున్నప్పుడు సౌదీ అరేబియా అబ్జెక్ట్ చేస్తున్నారు. సౌదీ అరేబియా అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరి దగ్గర కొంటారు? నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆప్షన్ వాళ్ళకు ఉన్నది భారతదేశం. సో మన వైపు నుంచి డ్రోన్లు, మన వైపు నుంచి మిసైళ్ళు, మన వైపు నుంచి షిప్స్, మన వైపు నుంచి ఇంకా కావాల్సిన అమ్యునిషన్ కూడా మనం మన డిఫెన్స్ ఫ్యాక్టరీస్ నుంచి ఇస్తాం. మనకు ప్రాబ్లం లేదు. So that is the first item. Second is sale and purchase between Hindustan Petroleum Corporation and Abu Dhabi National Oil Gas Company. Okay. ఇది న్యాచురల్ గ్యాస్ లిక్విఫైడ్ ఎల్ఎన్జీ అంటే. అది 0.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఇయర్ పెంచుతున్నారు, అక్కడ తీసుకొస్తున్నారు. సో దాంతోపాటు ఖతర్ తర్వాత యుఏఈ విల్ బి ద సెకండ్ లార్జెస్ట్ ఎల్ఎన్జీ సప్లయర్ టు ఇండియా. సో వాళ్ళకు కూడా ఒక బెనిఫిట్ వచ్చేస్తుంది అనమాట యుఏఈకి.
ఇప్పుడు మనం చూసుకుంటూ పోతే ఇట్లానే వాసుదేవన్ గారు ఒక 8-9 పాయింట్ల మీద ఇట్లా సంతకం చేశారు. అది కాకుండా నేను చెప్పినట్లు ఇంకేదో ఉంది, అది కూడా సపరేట్గా తీసుకుందాం మనం, దీనికి సంబంధం లేదు. అంటే బయటకి కనిపిస్తున్న ముందర మాట్లాడదు అది అప్పుడున్న దాని ప్రకారం ఇప్పుడున్న ఎల్ఓయు మనం మాట్లాడాల్సింది. ఏం జరుగుతుందనేది మనం చాలా క్లారిటీగా మనం మాట్లాడుతున్నప్పుడు, గుజరాత్లో గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్, ధొలేరా అని చెప్పి ఒక ఏరియాలో వీళ్ళు రసల్ ఖైమా చేశారు చూడండి, అట్లనే వీళ్ళు ఒక స్పెషల్ ఇండిపెండెంట్ ఎకనామిక్ రీజన్ క్రియేట్ చేస్తారు. అక్కడ ఏంటంటే మీకు ట్యాక్స్లు ఉండవు, సేల్స్ ట్యాక్స్ ఉండదు, జిఎస్టీ ఉండదు, అక్కడ మీకు కస్టమ్స్ డ్యూటీ ఉండదు, ఏముండదు. అట్లాంటి ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ క్రియేట్ చేస్తున్నారు ధొలేరాలో. మన దగ్గర కూడా ఉంది చాలా మటు అట్లాంటి సీజెడ్లు మనకి సచివేడు దగ్గర చాలా ఉన్నాయి. సో అది ఇప్పుడు చేయబోతున్నారు. అక్కడ అగైన్ యుఏఈ నుంచి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్, యుఏఈకి అంత స్ట్రెంగ్త్ లేదు, డబ్బులు పెడతారు, మనం తయారు చేస్తాం, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో ఇది జరగబోతుంది. అది కాకుండా గిఫ్ట్ సిటీ కూడా ఉంది, గిఫ్ట్ సిటీలో కూడా దే విల్ పుట్ అప్ సమ్, డెఫినెట్లీ డబ్బులు పెడతారు అక్కడ కూడా. మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, ఈ ప్రాబ్లం ఇది మొదలైనప్పుడు, ఈ టాక్స్ నిన్న మొదలైనప్పుడు పాకిస్తాన్లో ఉన్న టెలివిజన్ ఛానల్స్ని నేను ట్రాక్ చేశాను ఇవాళ పొద్దున కూడా. వాళ్ళందరూ బూతులు తిడుతున్నారు ఎవరిని, యుఏఈని. ఎందుకంటే మేము సౌదీ అరేబియాతో ఉన్నాము, మీరు యుఏఈ ఎవరు అదని చెప్పేసి. కానీ వీళ్ళకి ఎక్కువ దమ్ లేదు మాట్లాడారు, ఎందుకంటే యుఏఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన సిటిజన్స్కి వీసా ఇవ్వట్లేదు, ఓపెన్గా బిచ్చగాళ్ళని కూడా పంపించేస్తారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ అట్లాంటి చాలా దేశాల్లో వాళ్ళు వీసా ఇవ్వట్లేదు ఇప్పుడు. అదే టైంలో అక్కడున్న ఎక్స్పాట్రియేట్ పాపులేషన్ చాలా పెద్దది. మన దేశం నుంచే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు 45 లక్షల మంది ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళే 15 లక్షలు. నేను వెళ్ళాను, ఒక 3 నెలల ముందు దుబాయ్కి ఇన్వైట్ చేశారు నన్ను. అక్కడ ఉన్న తెలంగాణ ఐపీఎఫ్, ఇండియన్ పీపుల్స్ ఫోరం ఇన్వైట్ చేసి నేను వెళ్ళాను 3 రోజులు. మన బతుకమ్మ టైంలో చాలా పెద్ద బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేషన్ కూడా అంటే పార్టిసిపేట్ చేశాను నేను దాంట్లో. అక్కడ వెళ్ళి మాట్లాడాను కూడా. అక్కడున్న ఇండియన్ కమ్యూనిటీ చాలా మటుకు ప్రొఫెషనల్స్ ఉన్నారు. మనం బిచ్చగడగడానికి వెళ్ళట్లేదు, అక్కడ ప్రొఫెషనల్స్గా పనిచేస్తాం. ఎప్పటి నుంచో 70s నుంచి ఆయిల్ ఎప్పటి నుంచి వచ్చిందో అది. ఎందుకంటే మనం హిస్టరీ కూడా తెలుసుకోవాలి. యుఏఈ అనేది రీజన్ది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఆ టైంలో ఈ 1970s దానికన్నా ముందు 1800sలో పైరేట్స్ ప్రాబ్లం చాలా ఉండేది. అంటే ఏ షిప్స్ పోయినా దాన్ని వెళ్ళి పట్టుకొని దాని నుంచి అన్ని గుంజుకొని తీసుకెళ్ళిపోతారు. సో వీళ్ళేం చేశారంటే ప్రొటెక్టెడ్గా బ్రిటిష్ వాళ్ళని అడిగారు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, నాట్ జస్ట్ ఫ్రమ్ పైరేట్స్ బట్ ఆల్సో ఫ్రమ్ సౌదీ అరేబియా అండ్ ఖతర్. అప్పటి నుంచి ఉంది ఇలాగ ఇష్యూ సౌదీ తోటి. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఒక ప్రొటెక్టరేట్ పెట్టారు అక్కడ. మీరు బిలీవ్ చేయరు కానీ మనకు స్వాతంత్రం 47లో వచ్చిందా? యుఏఈకి స్వాతంత్రం వచ్చింది 71లో. ఓన్లీ 1971 దే బికేమ్ బ్రిటిష్ కాలనీ. దే బికేమ్ ఎ సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ నేషన్స్. అంటే బికాస్ యుఏఈ 7 సెపరేట్ ఎమిరేట్స్. దాంట్లో వాళ్ళు సావరెన్ కౌన్సిల్లో ఎలక్ట్ చేసుకుంటారు, ఒకరిని ప్రెసిడెంట్గా, ఒకరిని ప్రైమ్ మినిస్టర్గా, ఒకరి డిఫెన్స్ మినిస్టర్గా వాళ్ళే ఎన్నుకుంటారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ రూపీ ఆ రీజన్ కాకుండా ఈవెన్ విత్ ఇన్ యుఏ అండ్ అరౌండ్ కువైత్ అండ్ అదర్ ఏరియాస్ మన భారతదేశం రూపీ వాళ్ళ కరెన్సీ ఉండే టిల్ అబౌట్ 60s. ఐ థింక్ 76 దాకా ఉండే అనుకుంటా. ఇండియన్ రూపీ వాజ్ ద ఒఫిషియల్ కరెన్సీ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. అంత పవర్ఫుల్ ఉండే మన కరెన్సీ. ఇప్పుడు కూడా ఉందనుకోండి, కానీ ఆ టైంలో వాళ్ళ దగ్గర ఓన్ కరెన్సీ లేకుండే. దాని తర్వాత రియాల్లు, దిరమ్లు అన్నీ మొదలైన ఏరియాస్లో అనమాట. మూడోది ఒక అగ్రిమెంట్ సైన్ చేసిందంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ స్పేస్. మన దగ్గర ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయడానికి పెట్టిన ఒక కంపెనీ ఇది. సో దాల్మియా ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ దట్, ప్రవీణ్ గారు. ఇన్ స్పేస్ అని దాని పేరు. మన దగ్గర హైదరాబాద్లో ఉన్న కొన్ని స్పేస్ కంపెనీస్ వాళ్ళని అందరినీ కలెక్టివ్గా తీసుకొచ్చి దే ప్రమోట్ ప్రైవేట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. మన దగ్గర ధృవ ఏరోస్పేస్, స్కై రూట్, చాలా కంపెనీస్ ఉన్నాయి అట్లాంటివి. ఇది వీళ్ళేం చేయబోతుంది అంటే ఈ యుఏఈతోని ఒక ఒప్పందం చేసి ఇండియా అండ్ స్పేస్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక జాయింట్ ఇనిషియేటివ్ టు ఎనేబుల్ స్పేస్ ఇండస్ట్రీ అండ్ కమర్షియల్ కొలాబరేషన్. యుఏఈ ఏం అడుగుతున్నారు, మీరు శ్రీహరికోటలో పెట్టుకున్నట్లనే మా దగ్గర బేస్డ్ ఆన్ సైంటిఫిక్ పారామీటర్స్ ఒక లాంచ్ ప్యాడ్ తయారు చేసి ఇవ్వండి, మాకు ఇంకొక శ్రీహరికోట తయారు చేసి ఇవ్వండి. మనకి ఇప్పుడు శ్రీహరికోటలో 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి, మూడోది ఇప్పుడు వస్తుంది కొన్ని సంవత్సరాల్లో. సో అక్కడ ఒక కొత్త లాంచ్ ప్యాడ్ పెట్టండి, వీ విల్ లాంచ్ ఫ్రమ్ దేర్ శాటిలైట్స్. దాన్ని తయారు చేయడంలో దాన్ని శాటిలైట్స్ కావాల్సిన ఏమేమి కావాలి, అక్కడ దానికోసం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి కావాలి, మేము డబ్బులు పెడతాం.
యూ హెల్ప్ అస్ డూ దట్. అట్లనే యూఏలో పెట్టమని. యూఏఈలో అట్లనే ఈ కంపెనీస్ కూడా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ వాళ్ళు డబ్బులు మస్తున్నాయి కదా వాళ్ళ దగ్గర, వాళ్ళు డబ్బులు పెడితే ఎవరైనా వచ్చేస్తారు అక్కడికి. సో ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్, స్పేస్ కంపెనీస్ని, దాంట్లో చాలా మటుకు ఇండియన్ కంపెనీస్ కూడా అక్కడ వెళ్ళి దుబాయ్లో దే కెన్ సెటప్ దేర్ యూనిట్స్. అక్కడ ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి. ఇది 4వ పాయింట్ వాసుదేవన్ గారు. ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ నడిమిట్లో జరిగిన ఒప్పందంలో ఫుడ్ సేఫ్టీ అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ క్లైమేట్లో ఎక్కువ వాళ్ళు వెజిటబుల్స్ కానీ మిగతా ఏం పండించుకోలేరు, అక్కడ చేయలేరు వాళ్ళు. సో మనతోని మన అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంది, అపీడా అని చెప్పి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వస్తుంది, పీయూష్ గోయల్ గారి మినిస్ట్రీ, అండ్ మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంట్ యూఏఈ, వీళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందం చేశారంటే ఫుడ్ సేఫ్టీ అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్. అంటే మన దగ్గర ఉన్న ఫార్మర్స్ వాళ్ళ పెట్టుబడి పెట్టి ఇక్కడ పండించి అక్కడికి పంపించచ్చు. యాజ్ అ ఇనిషియల్ స్టేజ్ వే ఐ అండర్స్టాండ్, ఎందుకంటే డీటెయిల్ ఇంకా రాలేదు, అంతా ఓన్లీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ మాత్రమే. ఇప్పుడు ఎంఓయూ అంటే ఏంటి? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అగ్రిమెంట్ కాదు. మేము ప్రపోజ్ చేస్తున్నాం. లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా అంతే, మేము చేయబోవడానికి ప్లాన్ చేస్తున్నాము అని. సో దిస్ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది.